ఎస్ఐ అభిని చూసేందుకు హాస్పిటల్కి వచ్చిన అవని అక్షయ్ ఐసీయూ బయట ఎదురుచూస్తూ ఉంటారు. నాన్నది మర్డర్ అటెంప్ట్ అని అభి చెప్పాడు. నాన్నని ఎవరు చంపాలనుకున్నారో దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించిన అభికి సడన్గా యాక్సిడెంట్ అవ్వడమేంటి? అసలు ఏం జరుగుతుందో, ఎందుకిలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అంటూ తలపట్టుకుంటాడు అక్షయ్. జరుగుతున్న వాటంతటికీ కారణం నేనేనండి అని అవని అంటుంది. నువ్వు కారణమేంటని అక్షయ్ అడుగుతాడు. చాలా రోజులుగా నేను మీకు చెప్పకుండా ఒక నిజం దాచానండి. అది మీరు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. నీ కన్న తండ్రి ఎవరని మీరు కూడా, మీ అమ్మ కనీసం మీ నాన్న ఎవరని నీకు కూడా చెప్పలేదా అని అడిగారు. నాకు తెలిసినా కూడా నేను మీకు ఇప్పటి వరకు ఈ నిజం చెప్పలేకపోయాను అంటుంది అవని. నీ కన్న తండ్రి ఎవరో నీకు తెలుసా అని అక్షయ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. తెలుసండి, చక్రధర్ అని ఇన్నాళ్లకు నిజం చెప్తుంది అవని. చక్రధర్ మావయ్య నీ కన్నతండ్రా అని అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవునండి అని అవని అనగానే, అంటే మీ అమ్మ మీనాక్షి అని అక్షయ్ అనగానే, చక్రధర్కి మొదటి భార్య, కానీ ఆ విషయం వాడు ఒప్పుకోవట్లేదు. ఈ విషయం మొన్నే మావయ్య గారికి కూడా తెలిసింది అంటూ మొత్తం స్టోరీ చెప్తుంది అవని. మా అమ్మ తన భార్య అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి చక్రధర్ ఆ నిజాన్ని ఒప్పుకోవడం లేదు. మావయ్య గారు నాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. కాబట్టి ఆ నిజాన్ని అందరికీ చెప్పడం కోసమే ఆ రోజు మావయ్య ఆ పార్టీ ఏర్పాటు చేశారు. చక్రధర్ మా నాన్న అన్న విషయం నేను మావయ్య గారికి చెప్పకపోయి ఉంటే మావయ్య ఆ పార్టీ పెట్టుండేవారే కాదు. మావయ్యకి అలా జరుగుండేదే కాదని అవని ఎమోషనల్ అవుతుంది. అవని, మరి ఇన్నాళ్ళు ఆ నిజం నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పకుండా నాన్నకి చెప్పావంటే నాన్న మీదున్న నమ్మకం నా మీద లేదన్నమాట అంటాడు. అది కాదండి, నేను మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అని అవని ఏదో చెప్పబోతుంది. కారణం ఏదైనా కావచ్చు. ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఏదో విధంగా పరిష్కరించేవాణ్ణి. మీ అమ్మగారు నువ్వు అందరి చేత అన్ని అవమానాలు పడాల్సి ఉండేది కాదని అంటాడు. చెప్తే మీరు అదే పని చేస్తారని నాకు తెలుసు. కానీ చక్రధర్ నా భర్త అని చెప్పడానికి మా అమ్మ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి చక్రధర్ నా తండ్రి అన్న నిజాన్ని ఒప్పుకోడు. అప్పుడు మేము ఇంకా అవమానాలు పడాల్సి వస్తుంది. కానీ మా సమస్య పరిష్కారం కాదండి అంటుంది. మా సమస్య పరిష్కారం కాకపోయినా రాజేశ్వరి పినితో విభేదాలు వస్తాయి. ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుందండి. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మీకు చెప్పకపోవడానికి కారణం మాత్రం ఇదే అంటుంది అవని. ఇప్పుడు నాకు విషయం అర్థమైంది అవని. చక్రధర్ మీ అమ్మని మోసం చేశాడన్న విషయం నాన్న ద్వారా అందరికీ అర్థమైపోతుందనే భయంతో చక్రధర్ తన మనుషులతో నాన్నని చంపించే ప్రయత్నం చేశాడని అక్షయ్ అంటాడు. నేను మావయ్యకి ఈ విషయం చెప్పిన సంగతి అతనికి తెలియదు కదా అని అవని అడుగుతుంది. అది చక్రధర్ చేయించి ఉండకపోతే నాన్నని చంపాల్సిన అవసరం ఇంకెవరకు ఉంటుందని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.